తర్వాత జంతువులన్నీ లావు బొప్పాయి చెట్టు దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలను చెప్పుకున్నారు. చాలా మంచి ఐడియా. మనమంతా అడవిలో మనుషుల కంటే చాలా బాగా వేడుక చేసుకుందాం. ఆటలు పాటలతో సంతోషంగా చేసుకుందాం. చెప్పండి పప్పాయి అన్న, లైట్స్ మరియు అలంకారం చేయడానికి వస్తువులు మేము ఎలా తేవాలి? అలంకరణకైతే పువ్వులు ఇంకా ఆకులతో సరిపోతుంది. వాటికైతే అడవిలో తక్కువేం లేవు కదా. లైట్లని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇది చెప్పడానికి నాకు కొంచెం సమయం ఇవ్వాలి. అలాగే బొప్పాయి అన్న, మేము పూలు ఆకులు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆ లోపున మీరు లైట్ల గురించి ఆలోచించండి. జంతువులన్నీ పువ్వులున్న కొండకి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి వాళ్ళు అలంకరణ చేసుకోవడం కోసం పువ్వుల అందమైన తీగలను కోసుకుని వాళ్ళు తిరిగి లావు బొప్పాయి చెట్టు దగ్గరకొచ్చారు. బొప్పాయి అన్న, మీరు ఏమి ఆలోచించారు? లైట్లు ఏర్పాటు ఎలా చేయాలి? అది విని లావు బొప్పాయి అన్న నవ్వుతూ ఇలా అంటాడు. హహా, ఇటు చూడు, ఇలా ఏర్పాటవుతాయి లైట్లు. తను అలా అనగానే లావు బొప్పాయి చెట్టుకున్న ఆకులు అవి బల్బ్ లాగా మెరిశాయి. అది చూసి జంతువులన్నీ సంతోషించాయి. అరే వాహ్, చాలా అందంగా ఉంది లావు బొప్పాయి. అరే వా, మజా వచ్చేస్తుంది. బొప్పాయి అన్న ధన్యవాదాలు. షేర్ఖాన్ ఎలాగో మన రాజుగారు కదా, ఆయన కోసం కూడా నేను ఒక సర్ప్రైజ్ని ఏర్పాటు చేశాను. ఎలాంటి సర్ప్రైజ్ బొప్పాయి అన్నా? అది మీకు ఆ సమయంలో తెలుస్తుందిలే.